హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేనైతే జ్యోతి ఈరోజైతే ఒక చిన్న వీడియో మీకోసం. నేను చేసిన పొరపాటు ఎవరు చేయకూడదని ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. అదేంటి అనుకుంటున్నారా? నేనైతే ఇక్కడ నాకు మిషన్ దగ్గరికి అయితే కొన్ని బట్టలు వచ్చాయండి, శారీస్ బ్లౌజ్ వచ్చినాయి అనమాట. లైనింగ్ బ్లౌజులు మొత్తం కూడా నేను కట్ చేసేసాను, అయిపోయింది. కొన్ని స్టిచ్చింగ్ చేశాను, కొన్ని చేసేవి ఉన్నాయి. ఈ 2x2 అయితే ఈ రెండు మిగిలిపోయినాయి. ఇంకా నేను ఇలాగా ఆల్రెడీ కట్ చేసిన బ్లౌజ్ పీసులతో నేను ఇలాగా కట్ చేస్తున్నాను. ఇక్కడ ఇప్పుడు కట్ చేసే బ్లౌజ్ అనేది చాలా చిన్నగా ఉందండి, 70 ఉంది. 70 సెంటీమీటర్లు అంటాం కదా, అంతే ఉంది. 80 లేదు, కనీసం 75 కూడా లేదు. ఇదైతే ఎక్కడో ఫంక్షన్ దగ్గర పెట్టారో మరి ఎలాగో తెలీదు, నాకైతే తీసుకొచ్చారనమాట. ఇదైతే 40 అబోవ్ అన్నమాట. 40 అబోవ్కి మనం 70తో అడ్జస్ట్ చేయలేము. చాలా అంటే చాలా రిస్క్ తీసుకోవాలి. అలాగే అతుకులు పడుతుంటే టైం వేస్ట్, అసలు అవ్వదు. అయితే ఇలా చాలా వరకు ఇలాగే వస్తూ ఉంటారండి. అంటే వాళ్ళకి తెలియదు కదా, ఇదా ఇద్దా అవ్వదా మనకి అని తెలియదు కదా. ఇంట్లో బ్లౌజ్ పీసులు ఉంటే తీసుకొస్తారనమాట. అందుకని మనమే అవ్వదు అని చెప్పాలి. నేనైతే తీసుకున్నాను, అంటే ఈసారి మీటర్ ముక్క తెస్తాలో తీసుకున్నా అంటే తీసుకున్నాను. నేనైతే ఇదివరకు కూడా అలాగే తీసుకున్నాను. ఇప్పుడు చాలా వరకు చెప్తున్నా మీటర్ తీసుకోండి అంటే, ఇదివరకు కొత్త కస్టమర్స్ ఉంటారు కదా, నేను వాళ్ళ దగ్గర కుట్టించినప్పుడు ఇలాగే తీసుకున్నారు. అయింది నాకు బ్లౌజు, మీ దగ్గర ఎందుకు అవుదని కూడా అంటుంటారు. మనం అవన్నీ కూడా పట్టించుకోకూడదు. ఏమో వాళ్ళు ఎలా కుట్టారో మాకైతే తెలీదు, నాకైతే రాదు. నేనైతే మీటర్తోనే కుడతాను అని చెప్పాలి. 40 అబోవ్ ఉన్న వాళ్ళకి 70 సెంటీమీటర్లు ఉన్న బ్లౌజ్ అయితే అస్సలు అవ్వదని చెప్పేయాలి. నేనైతే అలాగే చెప్తున్నాను. కొంతమంది బాగా ఇబ్బంది పెట్టినప్పుడు తీసుకుంటున్నా, కానీ చాలా రిస్క్ పడుతున్నాను. ఇంక ఇప్పుడు కొంచెం తగ్గిచ్చేసాను అన్నమాట. ఇది కూడా అలాగే ఉంది, సేమ్ అతుకులు పడతాయి మనకి. చంక దగ్గర కూడా అతుకులు పడతాయి, చూపించాను కదా హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు. వాళ్ళు ఇచ్చారు కదా అని మనం బ్లౌజ్ వెళ్ళిపోతుందని ఆలోచించుకోకూడదు, మనకి టైం వేస్ట్. అలాగే ఇక కుట్టేటప్పుడు చాలా టెన్షన్ పడుతుండాలి, కుదరదో సెట్ అవుద్దో లేదో, ఇన్ని అతుకులు పడుతున్నాయి అని కొన్ని టెన్షన్స్ కూడా పడాలి. నేను చేసిన పొరపాటు అయితే మీరు చేయొద్దు ఫ్రెండ్స్. అలాగే 40 అబోవ్ ఎవరికైనా సరే మీటర్ క్లాత్ అయితేనే తీసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, సీనియర్స్ అయితే సెట్ చేసి కుడతారేమో. అంటే నేను కూడా చాలా వరకు కుడుతున్నాను ఇలాగా, కానీ చాలా అంటే చాలా రిస్క్. ఇంకెవరో కూడా చేయొద్దు ఇలాగా. ఇక్కడ ఫ్రంట్ అయితే అయిపోయింది కదా, క్రాస్ పట్టీ అయితే ఈ బ్లౌజ్ పీస్లో అసలు సరిపోలేదు. చూపిస్తా చూడండి. ఇక్కడ మొత్తం కూడా ఇట్లా లైన్గా స్ట్రైట్గా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ కూడా ఇటు పక్క కూడా తీసుకోవాలి, నా రైట్ హ్యాండ్కి వెళ్ళి. తర్వాత ఇదైతే పొడవు సరిపోలేదు అన్నట్టు నాకు. అయితే మెడ రౌండ్ తీసిన దగ్గర అక్కడ ఒకటి తీసుకుంటాను. ఈ రెండు పీసులు ఉన్నాయి కదా, ఇవి జాయింట్ చేసుకొని రెండు తీసుకుంటాను. ఇట్లా వెడల్పు అయితే కొంచెం ఉన్నాయి కానీ సరిపోతాయి, కానీ ఇట్లా పొడవు కనుక సరిపోవు, అతుకు పడుతుంది. దీన్ని కూడా ఇట్లా జాయింట్ చేసేసుకొని మిషన్ దగ్గర అప్పుడు క్రాస్ పట్టీ అనేది కట్ చేస్తాను. ఇదైతే 2x బ్లౌజ్ అండి. లైనింగ్ అయితే ఎట్లాగట్లా అడ్జస్ట్ చేయొచ్చు, లోపటే ఉంటుంది కాబట్టి. కాకపోతే 2x బ్లౌజ్ కాబట్టి అస్సలు తీసుకోవద్దు ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు. నాలాగా మీరు రిస్క్ తీసుకోకూడదని నేనైతే చెప్తున్నాను. అలాగే ఏదైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం ఆల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.